తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ హైడ్రా ఇది ఒక సంచలనం. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భయపెట్టినటువంటి దాఖలాలు లేవు. ఒక విధంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని మాత్రం ఇక్కడ చాలామంది అభినందిస్తున్నారు. ఇంతవరకు మీకు తెలంగాణలో కనుక చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్లో జంట నగరాల్లో 1728 వరకు చెరువులు ఉండేవి. ఈ చెరువులు కనుక 45 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకుంటే 1000 చెరువులు మాయమైపోయాయి. ఇప్పుడు కేవలం 700 చెరువులు మాత్రమే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. మరి మిగతా ఏమైపోయాయి? ఆ చెరువులు పూడ్చేశారు. పూడ్చిన వాటి మీద పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు, ఇల్లు కట్టేశారు. ఎక్కడ కూడా నాళాలు అనేవి లేకుండా చేసేసారు. పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు, ముఖ్యంగా 2000 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజు ఒక వరద వచ్చినట్టుగా మొత్తం అంతా కూడా నిండిపోయాయి. కాలనీలతో సహా నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నీళ్లు చివరికి ఇళ్లలోకి వచ్చేయడం, గుమ్మాల్లోకి వచ్చేయడం, ఇలాంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి చెన్నై నగరంలో కూడా ఉంది. చెన్నైలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని గమనించి హైడ్రా అనేటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్టుని ఆయన నెలకొల్పడం జరిగింది. దీనికి ఏవి రంగనాథ్ అని చెప్పేసి ఒక సిన్సియర్ ఆఫీసర్ని నియమించడం కూడా జరిగింది. మొత్తం ఈ హైడ్రాలోకి సంబంధించి 3500 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దీనికి 72 మంది టీమ్స్ని పెట్టారు. ఈ 72 మంది టీమ్స్ని కంట్రోల్ చేయడానికి 250 మందికి పైగా ట్రైన్డ్ ఆఫీసర్స్ని కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళ లక్ష్యం ఏంటంటే శాటిలైట్ ద్వారా, అలాగే మనకున్నటువంటి పేపర్ వర్క్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా, లేకపోతే ఇతర సమాచారం పద్ధతి ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ చెరువులని కబ్జా చేశారు, ఎక్కడెక్కడ నాళాలని కబ్జా చేశారు, ఎక్కడ గుంటల్ని వీళ్ళు కబ్జా చేశారు, ఎక్కడ అంతస్తుల్ని నిర్మించారు, ఇవన్నీ కూడా సమాచారాన్ని వీళ్ళు రాబట్టుకోవడం జరుగుతోంది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో అక్కడ ఎటువంటి ప్రెషర్స్ వాళ్ళ మీద పడకుండా నిష్పక్షపాతంగా వెళ్ళిపోయి బుల్డోజర్స్ని తీసుకొని అక్కడ కొట్టేయడం జరుగుతోంది. ముఖ్యంగా నోటీసులు కూడా ఇచ్చి మరీ కొట్టేస్తున్నారు. దీంతో చాలామంది గొగ్గలు పెడుతున్నారు. చివరికి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ పనిని ఆపండి అని చెప్పినా కూడా ఆయన దీన్ని పట్టించుకోవట్లేదు. అలాగే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. హైడ్రా వాళ్ళు ఇప్పుడు ఎవరికి లొంగటం లేదు, ఎవరికి బెదరటం లేదు, ఏమీ ఎక్కడా కూడా తమ పనులను ఆపటం లేదు. ఈ విధంగా చూసుకుంటే ఇది తెలంగాణలో ఒక సంచలనం. ముఖ్యంగా ఇందులో పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం గతంలో కనుక చూసుకుంటే చాలామంది చాలా మాటలు చెప్పారు ముఖ్యమంత్రులు, కానీ ఎవరు కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేపారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మనం తీసుకుందాం. కేసీఆర్ పార్టీ ఉద్యమ పార్టీ. టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలతో నేను దున్నిస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ జోలికే పోలేదు. అలాగే అప్పట్లో సినిమా యాక్టర్ అయినటువంటి నాగార్జున పెట్టారు. అది ఆ ఎన్కన్వెన్షన్ హాల్ని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రొక్లైన్స్ పెట్టి దాన్ని కొట్టడానికి వెళ్ళారు. వెళ్ళంగానే నాగార్జున ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు కేటీఆర్తో కలిసి స్నేహమేరా స్నేహం అని చెప్పేసి ఒక పాట పాడుకున్నట్టుగా చాలా జగడి దోస్తులు అయిపోయారు. ఎక్కడా లేని ఫ్రెండ్షిప్ అంతా కూడా నాగార్జున కేటీఆర్ మధ్య కనిపించింది. ఎక్కడ ఫంక్షన్స్ జరిగినా అన్నపూర్ణేశ్వరుడికి పిలవటం, సినిమా ప్రారంభోత్సవాలకి పిలవటం, వాళ్ళు అడగకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నాగార్జున ఇవన్నీ చేశాడు. దాంతో ఆ కే కన్వెన్షన్ జోలికి వెళ్ళటం మానేశారు. తర్వాత పద్మాలయ స్టూడియోస్ కూడా వివాదమే. వాళ్ళు స్టూడియో నిబంధనలకు వ్యతిరేకంగా అపార్ట్మెంట్స్ కట్టేశారని కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ముందు దాని మీద వెళ్తారని చెప్పి అందరూ భావించారు. తర్వాత వాళ్ళతో కూడా రాజీ పడిపోయారు. ఇలా చాలా చోట్ల సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే కాదు, ఆ రోజు బిల్డర్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ నామినల్గా వ్యవహరించిందే తప్ప దుందుడుగా వ్యవహరించలేదు. దాని ఫలితమే ఈరోజు ఇటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ భూ కబ్జాలు పెరిగిపోయాయి, భూదందాలు పెరిగిపోయాయి, ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయాయి, పార్కుల్ని కబలించేశారు, రోడ్లని ఆక్యుపై చేసేసారు అని చెప్పేసి
ఈరోజు స్పష్టమైనటువంటి ఆధారాలు కనపడుతున్నాయి. చివరికి కొనేవాడికి తెలియదు అది నాళాల మీద కట్టేశారా, చెరువుల మీద కట్టారా వాళ్ళకి తెలియదు. ఇల్లు కట్టేసిన తర్వాత వాళ్ళు తీసుకొని వీళ్ళు అమ్ముకొని ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే హార్డ్ వచ్చేటప్పటికి ఈరోజు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వీళ్ళు చాలా పక్కాగా ప్లానింగ్గా వెళ్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా వీళ్ళతో సమావేశం జరిపాడు. అలాగే అసెంబ్లీలో కూడా దీని మీద ఆయన ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మేము నైతిక మద్దతు ఇస్తామని చెప్పాయి. పైకి చెప్పినా కూడా యాక్చువల్గా ప్రతిపక్షాలు అనేవి నైతిక మద్దతు ఇవ్వవు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా సరే తేనె తుట్టిని కదులుతున్నటువంటి అంశం అవుతుందని భయపడతారు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఓట్లు ముఖ్యం. ఓట్లు కనుక రాకపోతే మళ్ళీ ఎలక్షన్స్లో గెలవాలని భయం వాళ్ళని ఎప్పుడు వెంటాడుతుంది. అందుకని వాళ్ళు చాలా దూరంగా ఉంటారంటే వివాదాలకి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం దీన్ని ఏది పట్టించుకోవట్లేదు. ఓట్లు నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తాయా రావా అని కాదు ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ని చెరువుల నుంచి ఈ కబ్జాల నుంచి కాపాడి పాత చెరువుల్ని పునరుద్ధరించి మరి సజీవమైన రూపం పాతకాలం నాటి భాగ్యనగరాన్ని తీసుకురావాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దాంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఏది ఏమైనా మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ మాత్రం ఈ విషయంలో ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఒక తెలంగాణలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా మరి తెలంగాణ సర్కార్ని ఆదర్శంగా తీసుకొని ఈ నాళాలు చెరువులు ఇలా కబలించే వాటి మీద కూడా మరి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.